శివరాధార్థం తీసుకొచ్చాను. దేవి ఇవి అలా ఉన్నవి. ఆ గూడులో పక్షులు చూడండి ఎంత అందంగా మెరిసిపోతున్నాయి. ఒక్కసారి సంతానం లేనిటువంటి వారికి కుక్క పిల్లల యందు, పిల్లి పిల్లల యందు, బరిగడ్డ గోళ్ళ యందు ప్రేమగా ఉంటుంది కదా అని బరబర ఆ వృక్షం నుంచి పచ్చిబడి తెచ్చింది. నా చూడు బిడ్డలు లేనటువంటి ఆడత్రారంగమ్మ అడవిలో ఆ పక్షులు చూసి అద్దు ముద్దలు ఆడుతున్నారు. వారి యొక్క తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి ఆ గుడిలోనే వదలండి. శివరామ ఎప్పుడు పక్షులు తాగాడు. ఆ పక్షులు ఎలా ఉన్నాయి తమ్ముడు? ఎలా ఉన్నాయండి? మనలాంటి మానవులు దేవతలు తాకకూడదట. పక్షులు తాకినంత మాత్రమున అయ్యయ్యో విలువిల తన్ను కలాడి బిడ్డలు ముడి వరగిపోయే. అయ్యో తన్ను కలాడి బిడ్డలు తన్నుకొని పక్షి బిడ్డల ప్రాణాలు పోయినవి. తల్లిదండ్రులు ఆ పక్షుల తల్లిదండ్రులు మేపుడికి వెళ్ళి మేపుడు తీసుకొని వచ్చాయి. బిడ్డల పలుకుటలేదు, బిడ్డల కదులుటలేదు. దేవి ఆలస్యంగా వచ్చామని అలిగి పడుకున్నట్లున్నవి. లేపు దేవి. మా లేవండమ్మా, మీకు మేపుడు తీసుకొచ్చాం. కదులుటలేదే. అయ్యయ్యో ముక్కుపోతున్నారన్నటువంటి బిడ్డలు మరణించాయి నాదా. అమ్మా దేవతా పక్షులారా, అమ్మా ఎవరమ్మా మిమ్మల్ని చంపినటువంటి దుర్మార్గులు? అమ్మా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతురా అమ్మ బిడ్డలా. అమ్మా ఇచ్చుటెవరు నువ్వు లేరే. అవునవును, ఎలా మరణించారో కదా బిడ్డలారా. అమ్మా అమ్మా నా దేవి ఈ అడవి ప్రాంతంలో ఎవరు కనిపించుటలే. అరుగు ఇద్దరు మానవుల బండి కట్టుకుంటున్నారు. మన బిడ్డలు సమానించి వారి ఓ మానవులారా, గూటిలో ఉన్నటువంటి బిడ్డలు ఏ పాపం చేశారు? ఎందుకు చంపి పెడుతున్నారు? మీరు బిడ్డలు కనలేదా? బిడ్డ దుఃఖం అంటే ఏం ఎరుగురా? లేదు ఎరుగురా ఎరుగురా
మేము దేవతా పక్షులం. మా జిమ్మ నుండి వచ్చేటువంటి మాట వృధాగా పోదు. ఓ మానవాదుమా, మీకు బిడ్డ జన్మిస్తుంది. మీ బిడ్డకు 16 సంవత్సరముల ప్రాయం రాగా మా బిడ్డలోని కుళ్ళి కుషించి నశించి మరణించులాగా పక్షుల శాపం మానవులకు తెలియదు. శివరామయ్య రంగం అనే దంపతులు తిరుపతికి పెడుతున్నారు. చూసావా, ఆ పక్షులే తిరుపతమ్మ గోపయ్య అని చెప్పబడుతున్నారు కొంతమంది కథల వాడు. అన్నా చెల్లెలు భార్య భర్త కాకూడదు. పాత చరిత్ర. మేము హరిదాసులం. తరతరాల నుండి నాటకములు, హరికథలు, వీధి భాగవతం ఆడినటువంటి వారు మా నాన్నలు, మా తాతలు. అక్కడి నుండి వచ్చింది మా యొక్క వంశం. పాత చరిత్ర కింద ప్రకారం అన్న చెల్లెలు భార్య భర్త కాకూడదు. తమ్ముడు తెలియక అడిగే వస్తున్నారట. తిరుపతి ఎగవ తిరుపతి కూడా ఆనాటి కాలంలో కాలినడక నడిచి వెళ్ళాలి. చూసావా, తిరుపతి అంత పవిత్రమైన దేవస్థానం. మన ఆంధ్ర రాష్ట్రానికి వెలుగు తెచ్చిన తిరుపతి యాత్ర భారతదేశంలో అతిపెద్ద, రోజుకు 4-5 కోట్లు కానుకలు వచ్చే దేవస్థానం ఎక్కడుందయ్యా అంటే తిరుపతి మాత్రమే. తిరుమలగిరివాస వెంకటేశ్వర శ్రీనివాస ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేము స్వామి 7 కొండలు, ఎక్కలేము స్వామి 7 కొండలు. ఈ కొండకు వస్తామని మొక్కుకుంటే వేడుకుంటుని నీ కొండకు వస్తారని మొక్కుకుంటుని వచ్చే ఓపిక లేక వేడుకుంటుని మారమూర్తినా నీవే భారం స్వామి, నీవే స్వామి. కొండలవాడ వెంకటరమణ ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేను స్వామి 7 కొండలు. కొండ ఎక్కలేను మేము కొండ దిగిరాము నీవు, కొండలెక్కలేను మేము కొండ దిగిరాము నీవు, కొండ ఎక్కలేను మేము కొండ దిగిరాము నీవు, ఎక్కలేను మేము కొండ దిగిరాము నీవు. మాటలకు నీ మక్కులు తీర్చే భాగ్యము లేదు. ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస ఎక్కలేను స్వామి 7 కొండలు, ఎక్కలేను స్వామి 7 కొండలు. తోడులేని వాడను, నీడలేని వాడను, తోడులేని వాడను, నీడలేని వాడను, తోడులేని వాడను, నీడలేని వాడను, నాకున్న తోడు నీవేనని నమ్ముకుని దయ చూపవయ్యమమ్ము, దరిచేతవయ్యమమ్ము, దయ చూపవయ్యమమ్ము, దరిచేతవయ్యమమ్ము. నీ మొక్కులు తీర్చి నీ దర్శనము, నీ మొక్కులు తీర్చి
నీ దర్శనమే ఏడుకొండలవాడా వెంకటరమణ శ్రీనివాస ఎక్కలేము స్వామి ఏడు కొండలు మేమెక్కలేము స్వామి ఏడు కొండలు. స్వామిని ధ్యానించి తిరుపతికి చేరుకున్నారు. నాథ దేవి ఆ కోనేటిలో స్నానం ఆచరించి అవును దుగురాంబ నేను బట్టలు ధరించుకున్నారు. ఆహా సాష్టాంగ నమస్కారం.